నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. గొట్ట బ్యారేజ్ క్యాచ్మెంట్ లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గొట్ట బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్లు, తోటపల్లికి 44,000 క్యూసెక్ల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఒడిశాలోని ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్ల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 అంశాల అజెండాతో ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024-29కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర జలవనరులకు సంబంధించి వివిధ పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్పీవీ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటితో పాటు కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వలన పాడైపోతున్న కొబ్బరి చెట్లను రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తో పాటు జలవనరుల శాఖ ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ శంకరగుప్తం డ్రైన్ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సుమారు 16 కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ గట్టును బలోపేతం చేసే పనులను చేపడతామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గోదావరి నది కోత సమస్యను కూడా త్వరలోనే తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉన్నత ఇరిగేషన్ అధికారులతో కలిసి ఈరోజు నేను మన ఏదైతే ఈ యొక్క రాజోలు నియోజకవర్గానికి సంబంధించి శంకరగుప్తం డ్రైన్ ముంపు సమస్యల మీద ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే పరిశీలించడం మీదట అర్థమైంది, గతంలో ఒక బెంగాల్ దుఃఖదాయని, లేకపోతే బెజవాడ దుఃఖదాయని, అట్లానే శంకరగుప్తం కూడా ఒక దుఃఖదాయనిగా మారినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే ఈ యొక్క కేసనపల్లి సంబంధించినటువంటి పరిసర 27 గ్రామాలు ఒక వేసవి విడిది కేంద్రాలుగా, ఒక టూరిజం ప్రాంతాలుగా కలకల్లాడుతున్నటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా. కానీ దురదృష్టవశాత్తు ఈ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి, ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీదే కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో కేసనపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా శాసనసభ్యులు కూడా రైతు నాయకులతో కలిసి మరి మాతో కూడా 2 నెలల క్రితం మరి పాలకులు విచ్చేసి సమస్య మీద కష్టాలు మాకు చెప్పినటువంటి స్థితిలో దీని మీద కూడా ఒక ఎస్టిమేషన్స్ ఏదైతే ఈ యొక్క శంకరగుప్తంకు సంబంధించి 22.9 కిలోమీటర్లు పొడవు ఉంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు, 9.47 కోట్లకి ఎస్టిమేషను. అదేవిధంగా డ్రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ స్ట్రెంగ్థనింగ్ కోసం ఒక 6 కోట్ల రూపాయలు, మొత్తం
16 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్లు వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి, ఎస్సీ నుంచి, సిఈ నుంచి, ఈఎన్సీ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్కి ఈ నెల 15 రోజుల్లో కూడా ఫైల్ని నేనే క్లోజ్ మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది. చిత్తూరు కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవార్డులు ఇంటింటి చెత్త సేకరణ, ప్రజలకు అవగాహన, పార్కులు, బస్ స్టేషన్లు, కార్యాలయాల శుభ్రత అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, సుస్థిర పద్ధతుల్లో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పనిచేయడం జరిగిందన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీల్లో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సంబంధించి 6 అక్టోబర్ ఇంకొక 4 రోజుల తర్వాత స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరెవరు శానిటేషన్ ఫీల్డ్లో మంచి చేశారు వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ బేస్డ్ రివ్యూ చేసి వాళ్ళు కూడా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగానే మన జిల్లా నుంచి ఎవరెవరు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారో మేము సూచన ఇస్తున్నాము. సో మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో ఒక 6 అవార్డ్స్ వచ్చినాయి. స్వచ్ఛ మున్సిపాలిటీస్ చూస్తే పలమనేరు మున్సిపాలిటీకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది 50,000 నుంచి 1,00,000 పాపులేషన్ కేటగిరీలో. దెన్ కుప్పం మున్సిపాలిటీ కూడా సెలెక్షన్ జరిగింది. ఇది 50,000 తక్కువ పాపులేషన్ మున్సిపాలిటీ. అదే మాదిరిగా స్వచ్ఛ గ్రామ పంచాయత్ కూడా చూస్తే శాంతిపురం మండలంలో సో కనమాకులపల్లి కూడా ఒక గ్రామ పంచాయత్, స్వచ్ఛ గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ అంగన్వాడీ చూస్తే కామినేనిపల్లి అంగన్వాడీ సెలెక్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే కుప్పం ఏరియా డెవలప్మెంట్ కాడ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే చిత్తూరు బస్ స్టేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్ లెవెల్లో ఈ 6 అవార్డ్స్ ఆమె చీఫ్ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతాయి. ఈ క్రైటీరియా ఏమిటి, బేసిక్గా ఏమేమి క్రైటీరియా బేసిస్ మీద సెలెక్ట్ చేయడం జరిగినాయి. ఒకటి హౌస్ టు హౌస్ కలెక్షన్ ఎలా ఉంది. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది హింస చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి క్రూరంగా కొట్టుకున్నారు. ఉత్సవాలు ఈ ఏడాది 2 కుటుంబాలను శోకసంద్రంలో ఉంచాయి. అర్ధరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఊరేగింపులో కర్రల సమరం సాగింది. 100 మందికి పైగా గాయాల పాలై 2 మృతి చెందారు. పేదలు, మహిళల ఆరోగ్యం కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్ను ప్రారంభించారని, ఈ కార్యక్రమం జిల్లాలో ఎంతో విజయవంతంగా పూర్తయిందని కాకినాడ జిల్లా భాజపా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 491 సెంటర్లలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గత నెల 17వ తేదీన ప్రారంభించడం జరిగింది. కాగా ఈ నెల 2వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది. 16 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, బాలల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యపు అలవాట్లు, ఆరోగ్య అనుబంధ ఇతర అంశాలపై అవగాహనతో పాటు పలువురు వైద్య నిపుణులచే వైద్య సేవలను కూడా అందించడం జరిగింది. 16 రోజుల పాటు జరిగిన ఈ వైద్య శిబిరాలకు మంచి స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యలకు పరిష్కార మార్గాలను సంబంధిత వైద్య నిపుణుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తారు. విదేశీ అమ్మకాలు తగ్గాలి, స్వదేశీ అమ్మకాలు పెరగాల్సిన అవసరం ఉందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో ఖాదీ సంత ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ బ్రహ్మోస్ మిసైల్ అద్భుతంగా పనిచేసిందని, జీడీపీ పెరగాలంటే స్వదేశీ ఉత్పత్తులు పెరగాలన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మా కూటమి ఏ విధంగా బలంగా ఉందో ఈ దేశం బలంగా ఉండాలి, మోడీ గారి ఆలోచన బలంగా ఉండాలి. ఆ రోజు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరియు పితామహుడు గాంధీజీ గారి యొక్క ఆశయం నెరవేరాలి. విదేశాల వస్తువులు తగ్గాల, స్వదేశీ వస్తువులు పెరగాలి, కొనాలి, నమ్మాలి. ఇప్పుడే పాకా సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పినాడు. మన బ్రహ్మోస్ పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అటాక్ చేసడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది బ్రహ్మోస్. మన వస్తువులు గతంలో కోవాక్సిన్ ఇక్కడే చిత్తూరు జిల్లాకు సంబంధించిన భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు తయారు చేసినది దాదాపు 133 దేశాలకు కరోనా భయంకరమైన పరిస్థితుల్లో కూడా అది అమ్మడపోయింది. ఒక 33 దేశాలకు ఫ్రీగా ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ విధానం, జీడిపి పెరిగేదానికి స్వదేశీ వస్తువులు ఉపయోగపడతాయి. ఈరోజే పేపర్లో చూసినాం 6.8% జీడిపి పెరిగింది, ద్రవ్యోల్బణము 2.4కు వచ్చింది. అంటే దరిద్రం తగ్గింది, మంచితనం పెరిగింది. ఇది ముఖ్య ప్రధానమంత్రి గారి ఆలోచన. వికసిత భారత్, వికసిత ఆంధ్ర. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున వికసిత కమలం కూడా మా కూటమి బలపడాలి. ఆ దరిద్రుడు జగన్ పార్టీ ఎప్పుడు నామరూపాలు లేకుండా ఉండాలి. మననే మా నడ్డా గారు వైజాగ్లో చెప్పినాడు. నేను ఇంతకుముందే తిరుపతిలో, కాళహస్తిలో చెప్పినాను. ఆ రోజు జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫ్రాడ్ పార్టీ, దరిద్రమైన పార్టీ పోవాలని అనుకున్నట్టు మా కూటమి ప్రభావంతో పోయింది. ఇది మరింత బలపడాలి, ఈ దేశం బలపడాలి. ఆంధ్రప్రదేశ్ తిరిగి మొదటి స్థానంలోకి మిగతా రాష్ట్రాల కంటే ముందుండాలి. దానికి మరొక గట్టి కారణమే జీఎస్టీ. మన 22వ తేదీ అర్ధరాత్రి నుండి మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడే క్యాన్సర్ మందులకు కానీ 28 రకాల మందులకు 0 జీఎస్టీ, జీవితకాల ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జీఎస్టీ 0.
ఒక 2.5 లక్షల కోట్లు మన భారతదేశానికి తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్కి 8,000 కోట్లు తగ్గినప్పటికీ, కానీ ప్రజలకు లాభపడాలి కాబట్టి 1000 రకాల వస్తువులు, దేశంలోని 140 కోట్ల మందికి కార్ల రేటు కూడా తగ్గినాయి. రైతులకు అనేక రేట్లు, యూరియా సప్లై బాగుంది, దానికి కూడా సబ్సిడీ భరించి డిఏపి కానీ ఫాస్ఫేట్ కానీ అన్ని రకాలుగా తగ్గించారు. ముడి సరుకు కూడా దీనివల్ల తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళ ఎరువుల రేట్లు కూడా తగ్గుతాయి. పురుగు మందుల రేట్లు తగ్గినాయి, మరింత తగ్గిస్తారు. విత్తనాలు సప్లై పెంచినారు, రేటు తగ్గించారు. వంశధార ప్రాజెక్టు వరద ముంపు. వంశధార నదీ పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న గ్రామ ప్రజలకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని ఆదేశించారు. వంశధారకు సంబంధించి కుడి, ఎడమ కాలువలు పూర్తిగా మూసివేసి వరద నీటిని డైరెక్ట్ గా సముద్రంలోకి పంపిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. నిన్నటి నుంచి అందరికీ మనం వార్నింగ్ ఇస్తాం. వంశధారలో ఈ నీటి పరిస్థితి పెరుగుతుంది. సో ఇప్పటికే ఒక 95,000 క్యూసెక్స్ వంశధారలో అంటే గొట్ట బ్యారేజ్ దగ్గర చేరింది. అదే సెకండ్ లెవెల్ వార్నింగ్ మనం అందరికీ మనం ఇచ్చాం. 1,10,000 దాటితే 3 లెవెల్ వార్నింగ్ కూడా వెళ్తుంది. ఆ స్థాయికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకని పైనుంచి ఇంకా వాటర్ పూర్తిగా తగ్గలేదు. కుషినగర్, కాశీనగర్లో తగ్గింది, బట్ కానీ మన దగ్గర తగ్గడానికి ఇంకా ఒక 2 o'clock 3 o'clock అంటే 2-3 గంటల వరకు ఉంటుంది. దయచేసి అప్పటి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా నీళ్ళు తగ్గడానికి మినిమం ఈరోజు ఒక రాత్రి 8 o'clock 10 o'clock 8-10 గంటల వరకు అవుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఈరోజు గాలి లేదు, వర్షాలు లేవు కాబట్టి బయట వెళ్ళిపోతాము, చెట్టు కింద ఉంటాం, దయచేసి అలా చేయకూడదు. ఇది కాకుండా మీ థ్యాచ్డ్ హౌసెస్ అంటే కచ్చా హౌసెస్ దగ్గర ఒకవేళ మీరు ఉంటే మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి మీరు దయచేసి వెళ్ళిపోండి. రీహాబిలిటేషన్ మనం ఒక 86 చోట్ల మనం ప్రిపేర్ చేసాం. ఇది కాకుండా ఒకవేళ రీహాబిలిటేషన్ సెంటర్ అక్కడ లేకపోతే దయచేసి పక్కన ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్కి మీరు వెళ్ళిపోండి. మీరు వీఆర్కి కాల్ చేసుకొని అక్కడ నుంచి కూడా మీరు సహాయం తీసుకోవచ్చు. సో అందరూ ఫీల్డ్లో ఉన్నారు, అప్రమత్తంగా మీరు అందరూ ఉండాలి. మనకి ఇప్పటివరకు ప్రాబ్లం ఏమీ రాలేదు. ఒక 4,300 ఎకరాలు మన అగ్రికల్చర్ భూమి ఇండెంటేషన్ అయింది. అది కూడా త్వరలోనే వాటర్ బయట పంపించడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం. బట్ కానీ మన ప్రాణహాని లేకుండా మనం చూడాలి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంటారు. అమరావతి రాజధాని ముఖద్వారం అయిన తాడేపల్లిలో ఫంక్షన్ కో పేరంటానికో వస్తే ట్రాఫిక్ వలయంలో ఇరుక్కున్నట్లే. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో, కళ్యాణ మండపాల్లో అయితే పార్కింగ్ సమస్య. విశాలమైన పార్కింగ్ తో కూడిన కళ్యాణ మండపాలు బహు అరుదుగా ఉంటాయి. ఒకవేళ ఉన్న రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి డీజీపీ ఆఫీస్ సమీపన గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం అధినేత గోపు నాగరాజేష్ మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో వివాహ వేడుకలకు, శుభకార్యాలకు గోపు గ్రాండ్ కళ్యాణ మండపం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1000 నుంచి 2,000 మంది జనాభాతో ఫంక్షన్స్ తన కళ్యాణ మండపంలో జరుపుకోవచ్చని, 200కి పైగా కారు పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని, ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా రేట్లుంటాయని పేర్కొన్నారు. డీజీపీ ఆఫీస్ కి సమీపన ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తమ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజేష్ కోరారు. అటు మంగళగిరి, తాడేపల్లి వారికి అందుబాటులో హైవేకి ఆనుకుని కళ్యాణ మండపం ఉండటం మరో విశేషం.
గిరి బలిజలోకి విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 5ను విడుదల చేయడం జరిగింది. కులంతో ఎటువంటి సామాజికంగా సంబంధం లేని గిరి బలిజ పట్ల బలిజ కాపు వాళ్లు ఆవేదన చెందారు. వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఉద్యమ కాపు జేఏసీ రామకృష్ణ ఆధ్వర్యంలో వీరికి మద్దతు తెలిపారు. దీంతో ప్రభుత్వం జీవోను విడుదల చేశారు. దీని పట్ల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.